దేశం ఇంపోర్టింగ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు బంగనపల్లి మ్యాంగో ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ప్రతిదీ 350 grams మ్యాంగో ఉండాలి. దానికి ఏంటంటే ఆర్డినేట్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. కంపల్సరీగా ఎప్పుడైనా అప్రూవ్డ్ ప్యాక్ హౌస్ లో ప్యాక్ అవ్వాలి, ఇరాడియేషన్ చేసి ఉండాలి. చేసిన తర్వాత వాళ్ళ యొక్క ప్యాకింగ్ స్పెసిఫికేషన్స్ ఆ ప్యాకింగ్ లోనే చెప్పాలి. దాని ప్రకారమే వాళ్ళు పంపిస్తారు అనమాట. ఈవెన్ రైస్ కూడా, రైస్ ఎక్స్పోర్ట్ చేయాలి. మనకు సోనా మసూరి రైస్ బాగా మనకి ఎక్స్పోర్ట్ అవుతుంటది అనమాట. అది కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ 5 kg బ్యాగ్స్ పంపిస్తుంటారు అనమాట. దాని ప్రకారం అవుతాయి. ఫుడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ NPPO సర్టిఫికేషన్ తీసుకోవాలి. మనకి తెలంగాణ స్టేట్ లో తెలంగాణ సీడ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉన్నది ఆర్గానిక్ కి. అలాగే మనకి హైదరాబాద్ నుంచి కూడా 24 మంత్రాన్ని శ్రేష్ఠ బయోనేచురల్స్ అని వాళ్ళ ఆర్గానిక్ ప్రోడక్ట్ బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా సెపరేట్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. బయోఫాక్ అని రీసెంట్ గా ఢిల్లీలో అయింది. ఆ ఎగ్జిబిషన్స్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి డైరెక్ట్ గా ఇంపోర్టర్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి సంబంధించి అన్ని ల్యాబ్స్ అయ్యి ఉన్నాయి, ప్రైవేట్ ల్యాబ్స్ అన్ని ఉన్నాయండి. ఎక్స్పోర్ట్స్ కూడా వెళ్తాం. ఓన్లీ థింగ్ మనకి ఇప్పుడు ఇరాడియేషన్ ఫెసిలిటీ అనేది మన తెలంగాణ స్టేట్ లో లేదు. ఆ తెలంగాణ స్టేట్ లో మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏమైనా వస్తే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు.